మంచిగున్నారా? చలో ఇక నేనైతే ఏకదమ్ ఉన్నా. ఇక ఇప్పటికే ఆలస్యమైంది కానీ దెబ్బగా హెడ్లైన్స్ ఏదో చూసేయండి. జోర్దార్గా పట్నంలో బోనాల పండుగ సురు. ఇక పండుగను చూడడానికి వస్తారు ఇక మస్తు మంది భక్తులు. తెలంగాణ ప్రభుత్వ కార్యాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు. ఎగ్గి ముచ్చట చూసినాక ఏమంటారో చూడాలి పక్క పార్టీ లీడర్లు. నీళ్ళ కోసం అరిగోసలు పడుతున్నారు ఇక్కడ ప్రజలు. జరు పారార్చుకోండ్రి అక్కడ ఉన్న అధికారులు. ప్రజల దగ్గర భూములు గుంజుకుంటున్నాడట మన సీఎం. ఇదేం పద్ధతి అని మస్తు గరమవుతున్నారు ముచ్చటిన్న జనం. మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయట ఈ సైబర్ మోసాలు. ఎందుకైనా మంచి జర పైలంగా ఉండరు జనాలు. ఈత కొట్టని కానీ పోయి సముద్రాల దీనికి తీసుకున్నాడు పానం. ఒక్క పారాన్ని ఆలోచన చేయాలగా అంటున్నారు ముచ్చటిన్న జనం. ఇప్పుడు మొదగాల మనం దేని గురించి మాట్లాడుకుందాం అబ్బా. దేని గురించి ఏంది ఇవాళ ఏది ఏమైనా మొదగాల పండుగ ముచ్చట గురించి మాట్లాడుకుందాం. అటెంకా తతువ ముచ్చట్లన్నీ అరుచుకుందాం. పోయిన వారం కింద ఈ పండుగ ఎప్పుడైతుంది ఏం కథ అని వివరంగా చెప్పినాం. యాదుకున్నది అనులా. ఇక ఆ పండుగ ఇప్పుడు మన పట్నంలో షురు అయిందనే చెప్పుకోవచ్చు. ఇక మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా పండుగ ఎట్లయితాంది ఏం కథ అని ఓపారు అరుచుకున్నద్దాం పాండ్రి. ఇక ఇప్పుడుగా పండుగ ఏందంటే మన పట్నంలో జోర్దార్గా జరిగే ఆషాఢ బోనాల పండుగ. ఇక ఇప్పుడు ఆ నెల రోజుల పండుగకు మన దగ్గరున్న ఆలయాలన్నీ మస్తుగా ముస్తాబైతున్నాయి. గట్లనే ఇప్పుడు నెల రోజులు జరిగే మన బోనాల పండుగకు ఇటు సర్కారు తేదీలు కూడా ఖరారు చేసింది. ఇక నెల రోజులు పట్నంలో పండుగ ఎట్లా చేయాలి, భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తే ఏం చేయాలో ఏం కథ అని అన్ని తీర్ల మాట్లాడుకుంటారు, మంచి చెడు అరుచుకుంటారు. డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. ఇక ఇప్పుడు మన దగ్గర జరిగే బోనాల పండుగకు ఎక్కడెక్కడి నుండో భక్తులు తరలొస్తారు. గట్లనే అమ్మవార్లను దర్శనం చేసుకొని సంబరంగా పండుగ చేసుకుంటారు. ఇక మన దగ్గర మొదలు గోల్కొండ నుండి షురూ చేస్తారన్నట్టు. ఇక ఈ ఆషాఢ మాసం అంతా ఏ గుళ్ళ చూసుకున్నా భక్తులతోని నిండిపోతాయి. గట్లనే తీరొక్క పూజలు చేసుకుంటా భక్తులు వాళ్ళ మొక్కులను తీర్చుకుంటారు అన్నట్టు. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. ఇక ఇక్కడ ఈ నెల 22 తారీఖు మొదలు పెడితే వచ్చే నెల 20 వరకు గోల్కొండ దగ్గర జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు ప్రతి ఆది గురువారంలో బోనాలు జరుగుతాయి అన్నట్టు. అంటే 9 వారాలు అన్నట్టు. 5 గురువారాలు 4 ఆదివారాలు. ఇక పండుగకు కావాల్సిన అన్ని సిద్ధం చేస్తారంట మన సర్కారు. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. ఇక ఒక్క ముచ్చట చెప్పాలంటే మన దగ్గర జరిగే బోనాల పండుగ గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పుకోవచ్చు. బోనాల దగ్గర పోతురాజుల ఆటలు, శివసత్తులు, పలారం బండి, అమ్మవార్లకు ఘనంగా పూజలు, ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున భక్తులు. ఇక ఈ ఏడు బోనాల పండగకు అంత సిద్ధమే అన్నట్టు. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. నీ అవగి నడుమ మన దగ్గర అయ్యే కొన్ని వార్తలను చూస్తాంటే మస్తు గమ్మత్ అనిపిస్తాంది. ఎందుకంటారా, అగో తెల్లారి లేస్తే పట్నంలో అది కట్టిండ్రు ఇవి కట్టిండ్రు, పైసలు ఉత్తగా పెట్టుడు తప్ప చేసిందేం లేదు. ఎవ్వరికి అక్కర రాని పనులని కొంతమంది లీడర్లు అంటే అగో గా లీడర్లకు కూడా షాక్ ఇచ్చే వార్త ఇవాళ మన దగ్గరికి ఒకటి వచ్చిందుల్లా. ఇక ఆలస్యం చేయకుండా ముందుగా మీరు ఈ వీడియోలు చూడుర్రి. అటెంక అస్సలు ముచ్చటేద్దో మాట్లాడుకుందాం గాని. ఇక ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే అగో ఈ వీడియోలు చూపిస్తున్నగా ప్రభుత్వ కార్యాలయాలను మన దగ్గర ఉన్న కొంతమంది లీడర్లు చాలా రకాలుగా చాలా తీర్ల ఎట్లా పడితే అట్లా గదెందుకు గట్టిండ్రు గిదెందుకు గట్టిండ్రని ఒకప్పుడు మస్తు గరమైండ్లు గాని ఇప్పుడుగా తిట్టిన కార్యాలయాలకే అంతర్జాతీయ అవార్డులు వస్తాయి అన్నట్టు.
ఇక ఇక్కడ మన తెలంగాణలో కొత్తగా కట్టిన తెలంగాణ సచివాలయం, గట్లనే యాదాద్రి ఆలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, మొజాం జాహీ మార్కెట్ కు ఇగో గిట్ల 5 అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి అన్నట్టు. గట్లనే ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటే మన దేశంలోనే తొలిసారిగా తెలంగాణ నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కడం ఇక్కడ మంచి ముచ్చటనే చెప్పుకోవచ్చు. ఇక మరి ఈ ముచ్చట చూస్తేనేమో గిట్లున్నది. మరి ఇప్పుడు గా కట్టడాలను తప్పుపట్టిన గా నేతలు ఇప్పుడు ఏమంటారో చూడాలి మరని అంటారు ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్. ఇప్పుడుగా బిరేక్ ముందు ఏం చెప్తాముల్లా, ఏమున్నది, ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం. కానీ ఇవాళ మనం చెప్పుకోవాల్సింది జరింత షేదైన ముచ్చట్నే. ఇక వీడియో చూసినాక అగో గిది అయిపోయిన ముచ్చట్నే కదా, మళ్ళా ఎందుకు చెప్తారని పరేషాన్ కాకుండ్రి. ఈ ముచ్చట గురించి మనం మళ్ళో పరి మాట్లాడుకోవాలి. ఇక ఆలస్యం చేయకుండా గా వీడియో ఏందో చూసేయండి. ఏడిపోతారు అయ్యో పాపం, నీళ్ళ కోసం గీళ్ళు పడుతున్న అవస్థలు చూడుండ్రి. పేరుకి మిషన్ భగీరథ, కానీ నీళ్లు మాత్రం నయ్యాత అన్నట్లు అయిపోయింది గీళ్ళ పరిస్థితి. అగో చిన్న పిల్లగాళ్ళు సుత అవ్వలు ఎండకు పడుతున్న కష్టం చూసి గాళ్ళకి జరంతా ఆసరా అయిండ్రు. ఎండల కష్టమని అనుకోకుండా మంచినీళ్ళ కోసం మండుటి ఎండల గంగమ్మ తానకి పోయి గిట్ల బిందెలతోని నీళ్లు తెచ్చుకుంటాండ్రుల్లా. మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడో 3 రోజులకు ఒక్కసారి వస్తాయంట, కానీ వచ్చినాయి కూడా సరిపోయేదానిక రావంట. ఇక ఒక్కొక్కసారి దూపు అవుతున్నా గాని తాగనికి నీళ్లు లేవని అట్లనే వాడుకుంటారంట. 5-6 నెలల నుండి గిదే గోసంట వాళ్లకు పాపం. ఇక గిదన్నట్టు మన దేశ రాష్ట్ర పరిపాలనలు అన్ని చేస్తున్నాం, అన్ని పెడుతున్నాం, ఆ స్కీములు ఈ స్కీములు అని చెప్తారు. తీరా చూస్తే ఏ ఉండకపాయే. ఓట్ల కోసం వస్తారు, గెలిచినాక మళ్ళా తిరిగి కూడా చూడరు. చేసేదేదో అక్కడికొచ్చేలా చేయాలి గాని సగం సగం పనులేంది సార్లు. ఒక్క ఎలక్షన్ల టైంలోనేనా సార్లు, మిగతా టైంలలో కూడా జనంతా పట్టించుకోండ్రి, జనాల కష్టమేందో తెలుసుకోండి సార్లు అని అంటారు ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్. చలో ఇక బిరేక్ అయిపోయింది కదా, ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో చూసొద్దాం పాండ్రి. పథకాలు పెట్టిండ్రు గాని పథకాలు పబ్లిక్ అందలే. అభివృద్ధి పనులు షురూ చేసిండ్రు గాని ఎక్కడ అభివృద్ధి కాలే. అటు చదివినోళ్లకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్నోళ్లకు జీతాలు లేవు. ఇక ఒక్క వారం సంధి మన దగ్గర రైతుల గోసలు చెప్పలేని తీరుగున్నాయి. అగో గరంగా చూడకుర్రి, ఈ ముచ్చటంతా నేననలేదులా. అగో గసార్ అంటే ఇన్నాం. మరిగా ముచ్చటేందో మీరు కూడా పారి నుండ్రి. అటెంక అస్సలు ముచ్చటేందో మాట్లాడుకుందాం. ఇప్పుడు తెల్లారేస్తే ఇగో తెలంగాణను మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం. ఇక పబ్లిక్ అయితే ఇక న్యాయమే చేస్తే మరి ఇదిక్కు చూసుకుంటే రైతులను, గడిదిక్కు చూసుకుంటే ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు అగో ఎవరికి ఎప్పటికప్పుడు జీతాలు, కట్టిన కొలువులు. ఇక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి అయితే చెప్పనవసరం లేదు. అగో ఇదంతా ఇప్పుడు తెలంగాణ నడుస్తున్న ముచ్చట. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇగో పారి సార్ మాటలు ఏనుర్రి, ఐటెంక్ అసలు ముచ్చట ఏందో మాట్లాడుకుందాం. ఆయన ఆలోచన చేసి పదం చెప్తారు. చంద్రశేఖరరావు గారిని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో చెట్టుకు ఉరేసి చంపినా కూడా తప్పు లేదు, లేదా తెలంగాణ రైతులందరూ చంద్రశేఖరరావును, తారక రామారావును చెట్టుకు కట్టేసి గల్ఫ్ దేశాలలో తప్పు చేసిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపుతారని మనం అప్పుడప్పుడు టీవీలలో, పేపర్లలో చూస్తున్నాం. రాళ్లతో కొట్టి చంపినా కూడా తప్పు లేదు. ఎందుకంటే ఈ దుర్మార్గం ఎంతుందంటే ఇక భరించలేనంత, వివరించడానికి కూడా పదాలు లేవు. నేను ఈ రోజు దీన్ని ఎట్లా వివరించాలని చెప్పి దాదాపుగా 2 రోజుల నుంచి నేను మదన పడ్డా. దీన్ని ఎట్లా మొదలు పెట్టాలి, ఎట్లా చెప్పాలి, దీన్ని ఎట్లా ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించాలో నాకు అర్థం కాలేదు. అయినా కూడా నాకున్న అవగాహన మేరకు, నాకున్న భాషా పరిజ్ఞానం మేరకు ఈరోజు మీడియా మిత్రులకు నేను దీన్ని వివరిస్తున్నా. రెవెన్యూ శాఖ పరిధిలో ఉండే భూముల యొక్క వివరాలు CCLA కమిషనర్ పరిధిలో ఉంటుంది, అతనే పూర్తి బాధ్యత.
అవో గదన్నట్టు అసలు ముచ్చట. ఇక ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి సార్ గంతగనం గరంగానికి కారణం ఏందంటే ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్న భూములనే అసలు ఎట్లా ఆక్రమించుతారు, ఈ ప్రైవేట్ కంపెనీలకు ఎట్లా అమ్ముతారు, తెలిసి వాళ్ళ చేతిలో పెట్టుడు ఏంది, గిదేం పద్ధతి, గిదేం కథ. ఇక ఇట్లా చేస్తే మిమ్మలను అట్లా ఇట్లా కాదు, ఇక సీఎం కేసీఆర్ సార్ ఏమో ఇదేస్తాడట, ఇక మరి కేటీఆర్ సార్ ఏమో రాళ్లతోటి మరి కొడతాడట. పక్క దేశాలకు ఇట్లా చేస్తారు కదా, మళ్ళా ఇక గట్లనే మన దగ్గర కూడా చేస్తారు, వీళ్ళు చక్కగా అవుతారని చెప్పేసి ఇప్పుడు సార్ ఉద్దేశం అన్నట్టు. కానీ ఏదేమైనా చాలా రోజుల తర్వాత మరి ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడతానేనా లేకపోతే ఇంకో ముచ్చట నాకు తెలియదు, కానీ సారు ఉన్న ముచ్చట ఉన్నట్టే చెప్పేసిండు మరి. అబ్బబ్బబ్బబ్బా, రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతాందని సంబురపడాలనా లేకపోతే పెరిగిన టెక్నాలజీతోని చాలా మంది మోసపోతాండ్రని బాధపడాలనా అస్సలు అర్థమై పాడైతలేదు. అటు మోసాలు చేసేటోళ్ళు పెరుగుతాండ్రు, ఇటు మోసపోయినోళ్ళు పెరిగిపోతున్నారు. కానీ ఏది ఏమైనా జరిగి ముచ్చటినైనా ఓ పారి ఆలోచన చేసి పైలంగుండు పబ్లిక్ గట్లనే జరింతసేపు ఓపికతోని కూర్చొని మా అన్న చెప్పే ముచ్చట చెవులేసుకోండ్రి. గీ ఆన్లైన్ లా ఎంత లాభం ఉంటదో అంత మోసం కూడా ఉంటది. గీ మధ్య కాలంలో పార్ట్ టైం కొలువులు, పెద్ద పెద్ద కంపెనీల కొలువులు ఇప్పిస్తామని చెప్పి యువతకు ఆశ చూపించి మోసం చేస్తారు. ఇంట్లో కేవలం 2 నుండి 3 గంటల పని చేస్తే నెలకి వేలల్లో సంపాదించచ్చని వాట్సాప్లలో మెసేజ్లు చేసి మరి లక్షల వరకు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తుండ్రు సైబర్ కేటుగాళ్లు. అయితే విజయనగరంలో ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ లా కొలువు చేస్తాంది. ఒక రోజు ఫోన్ లో మెసేజ్ వచ్చిందంట. అయితే యూట్యూబ్ లో వీడియోలకి లైకులు కొడితే డబ్బులు ఇస్తామని చెప్పిండ్రంట. సాఫ్ట్వేర్ తో పాటు ఇట్లాంటి పార్ట్ టైం కొలువులు చేస్తే కూడా డబ్బులు వస్తాయని బ్యాంకుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ చెప్పిందంట. తర్వాత 3 వీడియోలకు లైకులు కొట్టిందంట. కొట్టినాక ఆమె బ్యాంకులో 150 రూపాయలు వేసిరట. తర్వాత 6 వీడియోలకు లైకులు కొట్టిందంట. 300 రూపాయలు కూడా ఇచ్చినారంట. బిట్కాయిన్ అనే ఒక వెబ్సైట్ లా డబ్బులు పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ లాభం ఉంటదని చెప్పిండ్రంట. ఇక డబ్బులు బాగానే వస్తాయి అని అనుకున్నదో ఏమో గాని 19 లక్షల రూపాయలని సైబర్ కేటుగాల బ్యాంకు ఖాతాలో వేసిందట ఫోన్రీ. అయితే 21 లక్షల రూపాయలు వచ్చినట్టే చూపిస్తున్నాయి, కానీ డ్రా చేస్తే డబ్బులేమో వస్తలేవంట. అయితే ఇదేదో మోసం ఉందని ఫోన్ చేసి అడిగితే 12,90,000 రూపాయలు కడితేనే 21 లక్షలు వస్తాయని చెప్పిండ్రంట. ఇక మోసపోయినా అని తెలుసుకున్న తర్వాత సైబర్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిందంట పాపం. డబ్బులు వస్తాయని మీరు కూడా గిట్లా చేశారు. ఈ కాలంలో పక్కింటోడే మోసం చేస్తాండు. అసోంటిది ఎక్కడి నుండో ఇసోంటి మెసేజీలు ఫోన్లు వస్తే నమ్మకుంటూ జనాలు జరంత పైలంగుండుర్రి. ఇక ఇప్పుడు ఆఖరి వార్తల ఏం చెప్తాముల్లా, ఏమున్నది, ఏమైనా ఒక గమ్మత్తు వార్త చెప్పుకుంటాం. కానీ ఇక్కడికి ఈ వార్త చూసినాక దీన్ని గమ్మత్తు వార్త అని చెప్పాలనా లేకపోతే ఇంకేం చెప్పాలనో అస్సలు సమజ్ అయితలేదు. అరే అంటే అనొద్దు గాని మనం ఏమన్నా చేస్తున్నామంటే జరింత ఆలోచన చేయాలే కదా. గిట్లంటున్నాం ఏంది అని పరేషాన్ కాకుండ్రి. ఇక్కడికి ముచ్చట చూస్తే మీరు కూడా గదే అంటారు. ఆలస్యం చేయకుండా గా వీడియో ఎంతో చూసేయండి. ఇక ఇయ్యాల రేపు నడువా ఈ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఏంటంటే నీ అవ్వ తెలిసి చేస్తారా తెలియక చేస్తారా అర్థం కాదు, కానీ మొత్తానికైతే ఇక వీళ్ళు చేయదాల్చుకున్న చేస్తారని చెప్పుకోవచ్చు. ఇదేమన్నా పద్ధతేనా అనులా? గీడు అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడ ఈజిప్ట్ దగ్గర హర్గుడ నగరంలో పోవావ్ అనే ఒక యువకుడు ఈత కోసం అనేకంగా చెర్ల దునకాలే లేకపోతే ఇంత బయల దునకాలే కానీ పొలాడు చక్కగా పోయి సముద్రాల దునికిండట. నీ అవ్వ ఇట్లా దునికిండో లేదో ఎమ్మటి గారిని ఉన్న సొరసాప ఇక చూసి పోరన్న ఆయన లోపలికి గుంజుకపోయింది. ఈ చూసిన కాడున్న స్థానికులు ఎమ్మటి ఆగొక్క పోరగాని ఎడబట్టకపోయింది, ఏం కథ అని చెప్పేసి లోపలికి పోయి పడవలేసుకొని పోతే తీరగా సొరసాపను బయటికి తీసుకొచ్చి గుంజుకొచ్చి చూస్తే గన్ల మనిషి ఎముకలు తప్ప ఇంకేం లేదట. అరే నీ గిదేం ఆలోచనరా నాయన అని అంటున్నారు ముచ్చటిన్న జనం. ఇప్పుడు ఎప్పుడు ఒకటే చెప్పేది, జర మనం ఏదైనా చేస్తాను అంటే జర ఇంత ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా నేను ఏదన్నా చేస్తా అనుకుంటే ఇట్లనైతే అని అంటున్నారు ముచ్చటిన్న నెటిజన్లు.
ఇవాల్టి మన అదర్సు మంచిగున్నదిలే. చలో రేపటి వార్తలల్లా మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.